అవుట్సోర్సింగ్తో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మానసిక స్థైర్యాన్ని మొరల్ని దెబ్బతీసేటట్టుగా దీనిపైన రకరకాల ప్రచారాలు అపవాదులు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా పెట్టుబడులు కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి. నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందలు మోపటం, ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం, ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చటం ఈరోజు జరుగుతూ ఉంది. నిజంగా నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని, పాలనని, ముఖ్యంగా సింగరేణి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు, కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి, సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. సింగరేణికి సంబంధించి వారు రాసిన కథనాల్లో 2 అంశాలు లేవనెత్తారు. ఒకటి, వారికి తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తులకి దీన్ని కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి, ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు. రాయటమే కాదు, ఈ సైట్ కండిషన్, విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరేణిని దోసిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు. వారు రాయటమే ఆలస్యం. ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి. అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? రైట్, సరే, రాధాకృష్ణ గారు సైట్ విజిట్ కండిషన్ అనేది సింగరేణిలో మొట్టమొదటిసారి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయనకు కావలసినటువంటి వాళ్ళకి అందించడం కోసం, పెట్టడం కోసం ఇది పెట్టాడు అని సరే నువ్వు ఊహించిందంతా రాసుకున్నావు, పర్వాలేదు. నేను ఎమ్మటే ఖండించాను. వాస్తవంగా ఇటువంటి టెండర్సు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ, రోజువారీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇట్ ఈజ్ అన్ అటానమస్, ఇండిపెండెంట్ 105 years బోర్డు
బోర్డు ఏర్పడి 105 ఇయర్స్తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నారు. ఆ ప్రొసీజర్లో నాకు కానీ మంత్రిమండలి దృష్టికి కానీ లేకపోతే ఇంకోటి దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు. బట్ అయినా స్టిల్ ఆ తర్వాత ఇందులో రాగానే అది చదవగానే నేను అనుకున్నా, ఏంది ఇంత పెద్ద కథనం, ఒక పేపర్ మొత్తం రాసింది, ఇంకో లోతుల్లో కూడా ఇంకోటి రాసింది, రకరకాల ఎటో తిప్పి రాసింది. సరే, ముందు ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసుకున్నప్పటికీ ఇది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆస్తి. మీరు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నట్టు కాదు, యూ హ్యావ్ టు బి సీన్ ఆల్సో. సో ఫస్ట్ యూ స్టాప్ ది టెండర్స్, క్యాన్సిల్ ఇట్, లెట్ మీ ఎగ్జామిన్ ఇట్, అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి, మళ్ళీ వచ్చి నేను మాట్లాడతానని చెప్పి ఆ రోజు చెప్పి వెళ్ళాను. వారం రోజులు అవుతుంది. ఈ లోపలనైనా వాస్తవాలు తెలుసుకొని సరే రాసింది పొరపాటో తప్పో ఇది జరిగిందని అనుకొని వారు అనుకుంటారని నేను అనుకున్నాను. వారు రాసిన దాని మీద లేఖ రాసిన వాళ్ళు వాళ్ళకైనా సరే గతంలో అనేక సంవత్సరాలు మంత్రులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళకైనా తెలుసని వాళ్ళైనా మార్చుకుంటారనుకున్నాను. లేకపోతే ఈ లేఖ చూసిన ఆయనైనా స్పందిస్తారనుకున్నాను. ఫైన్, హరీష్ రావు గారు లేఖ రాయటం మంచిదైంది, కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిదైంది. నేనొక్కడనే వాస్తవాలు చెప్తే సరే, ఏదో నేను రాధాకృష్ణ గారు మీద కోపంతో ఆయన రాశాడు కాబట్టి ఆయన మీద కోపంతో నేను చెప్తున్నాడు అనుకుంటారేమో. పోనీ వారు లేఖ రాశారు, వారు ఎగ్జామిన్ చేస్తున్నారు, ఆ చేసే తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ కిషన్ రెడ్డి గారిని. నేను ఇప్పటికి కూడా ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. ఎగ్జామిన్ చేయండి, మీరు చేయాలి, రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి. కేవలం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపైన వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. చేయండి అని చెప్పాను. చేయండి అని చెప్పడం కాబట్టి నేను కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పటమే కాకుండా నేను ఇక్కడ చెప్పడం కాదు, మీ అందరికి కూడా ఒక్కో సెట్ ఇస్తాను నేను. నాది మాట్లాడటం అయిపోయిన తర్వాత చూపించడం అందరికీ సెట్ ఇస్తాను, తెలియాలి. ఎందుకంటే లేకపోతే ఎవరికి కావాల్సింది వారు మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ పత్రికలే కాకుండా, నాయకులే కాకుండా, సోషల్ మీడియాలో కూడా ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దానివల్ల ఒక విషయాన్ని గమనించట్లే, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరు కావాల్సిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకే నేను వాస్తవ పరిస్థితులు ఇస్తూ ఉన్నాను. CMPDI, Central Mine Planning and Design Institute, a subsidiary of Coal India Limited, under the Ministry of Coal India. ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి 2018లో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు. టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని 2018లో. అప్పుడు బట్టి విక్రమార్క లేడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు, కోల్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, వాళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు. ఈ కాగితం కూడా మీ అందరికి ఇస్తాను నేను. 2018 దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే, సైట్ విజిట్ చదివినిపిస్తారు. సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the in charge officer of site
stating that the firm had visited the site. ఎవరు పెట్టారండి ఈ కండిషను? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచండి అని పంపించారు. ఇది 2018లో సింగరేణి కాలరీస్. సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సెప్టెంబర్ 2021. ఇది మళ్ళీ ఆషామాషి కంపెనీ కూడా కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఏ మినీ రత్న కంపెనీ, వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి సింగరేణికి పంపించారు. 2021 site visit. Site visit is mandatory and the bidders are requested to upload certificate issued by the in charge officer site stating that the firm had visited the site. వాళ్ళు దాన్ని వేసుకొని సింగరేణి కాలరీస్ వాళ్ళు 2021లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. 2018లో రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్. సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు 2018. ఇది 2021లో పిలిచారు. 2021లో ఎవరున్నారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు, బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేడు. ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది. ఇదే కోల్ ఇండియా. కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది. సరే, ఇది 2021. దిస్ ఈజ్ ఆల్సో సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, August 23, భువనేశ్వర్. వీళ్ళు కూడా సైట్ విజిట్ కంపల్సరీ ఉండాలని ఆ టెండర్ డాక్యుమెంట్లో పెట్టేసి, ఈజ్ ఎ బిడ్డర్ at the bidder's own responsibility, cost and risk, he is advised to visit and examine the site of works and its surroundings, approach road, soil condition, inspection report, existing works, if any, connected to the tender work, drawings connected to the work, if as available, and obtain all information that may be necessary for preparing the bid and enter into a contract for execution of the works. The cost of visiting the site shall be at the bidder's own expenses. అండి ఆయన పెడుతూ దాని కింద సైట్ విజిట్ ఈజ్ ఎ మ్యాండేటరీ and the bidders are requested to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited this site. క్లియర్ అండి? 2023లో ఎవరున్నారండి? ఇదే సింగరేణి. నేను లేను కదా అప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా. సరే, ఓన్లీ సింగరేణికి సంబంధించి నేను ఆ 3 అంశాలు మీకు చూపించాను. సరే, ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మొన్న పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు. ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది. పోనీ సింగరేణి ఒక్క దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ దేశంలో ఎక్కడా లేదు. ఈ బట్టి విక్రమార్క వచ్చిన తర్వాతనే ఇది రాసిండు, ఫలానా ఆయనకి ఇవ్వటం కోసమే అని ఆయన లోపల కూర్చొని మొత్తం వండి వార్చుకొని రాసిండు. సరే, మరి ఎన్ఎండిసి, ఈ ఎన్ఎండిసి భారతదేశంలోదేగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే కదా. ఎన్ఎండిసి 15/5/2021. Bidder to submit site visit certificate. Bidder to upload the scanned copy of the site visit certificate. The bidder shall visit the site and acquaint themselves with the prevailing local conditions before submitting their bid. Confirm in the letter of undertaking ITT that the bidder has visited the site. Bidder shall note that site visit and site visit certificate is mandatory. Fine అండి. ఇది ఎన్ఎండిసి. ఈ కాగితాలను కూడా మీకు ఇచ్చేస్తాను. ఎన్ఎండిసి 2021 అంటే నేను
అన్నీ ఉన్నాయి, కొన్ని శాంపిల్కి పట్టుకొని వచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి మీకు అన్ని. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సప్లై ఆఫ్ ఇన్స్టాలేషన్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆన్ టర్న్ కీ బేసిస్ మెకాన్ లిమిటెడ్ రాంచీ ఎన్ఎండిసి లిమిటెడ్. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బహుశా ఎన్ఎండిసి మినిస్ట్రీ ఆఫ్ దేని కిందకి వస్తుంది? ఫైన్, అర్థమైంది. దీంట్లో కూడా ఇట్స్ క్లియర్, చదివినిపిస్తుంది. ద బిడ్డర్ షల్ విజిట్ ద సైట్ and acquaint themselves of the prevailing local condition before submitting their bid and confirm in the letter of undertaking annexure that the bidder has visited the site. Bidder shall note that site visit and visit certificate is mandatory. Fine. Rights. Railways సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థే కదండి. Railway electrification of 25 kV OHV works, signaling and division South Western Railway, Karnataka, India. Agency bidder shall visit the site and submit a certificate to this effect as a proof of visiting the site. Railway సంబంధించి. Hindustan Coppers Limited. Hindustan Copper Limited, bidder has to visit the site before participating in tender and collect the required information for tendering purpose. Also, bidder has to furnish a letter from HCL MCP. Also, bidder has to furnish a letter from HCL, Hindustan Coppers Limited, MCP official of site visit in the tender. Hindustan Copper Limited, technical specification, this is also Government of India. ఇంకొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. GIPCL, Gujarat Industries Power Company Limited. The contractor, site visit అని ఉంది, హెడ్డింగ్ కూడా నేను హైలైట్ చేశాను. The contractor should give a declaration of site visit as per the format provided in Form G of the tender document to bid system. టెండర్ డాక్యుమెంట్లో వాళ్ళు ఒక ఫార్మెట్ కూడా ఇచ్చారు. ఆ ఫార్మెట్లో ఏమనుంది? సిగ్నేచర్ ఆఫ్ ద ఫార్మ్, అంటే ఎవరైతే బిడ్ సబ్మిట్ చేస్తారో ఆయనది, కన్ఫర్మేషన్ ఫ్రమ్ GIPCL, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇట్ ఈస్ టు సర్టిఫై that the officials from MESSER have visited the Valia lignite mine on dated అని ఈ గుజరాత్ ఇండస్ట్రీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అధికారి కూడా సైట్ విజిట్ చేసినట్టు సంతకం పెట్టి ఆ ఫార్మెట్లో ఇవ్వాలని స్పష్టంగా. దిస్ ఈజ్ ఈ దేశంలోది, గుజరాత్ కూడా, ఇట్ ఇస్ నాట్ అవుట్ సైడ్ ది కంట్రీ. OB removal of ignite mining, Tadakeshwar ignite mine at Surat. The site visit certificate, the site visit to the Tadakeshwar ignite mine is mandatory. The bidder should submit the certificate duly signed by GMDC project authority as a proof site in Form H. OB removal and ignite mining at Tadakeshwar GMDC, Gujarat Mineral Development Corporation. Clear? And coming to NMDC again. Transportation of iron ore from Kumaraswamy mine to Swamihalli siding at Donimalai, Karnataka, and build, operate, transfer and hybrid annuity model. Site visit. The bidder shall mandatorily visit the site before submission of the bid to understand the present conditions and gather necessary inputs for the project, and shall submit a site visit certificate duly certified by competent authority at site of the employer, failing which bid shall be rejected. Neyveli Lignite Corporation. ఇది కూడా నవరత్న కంపెనీ. నవరత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ కోల్.
dated 5/1/2026, latest. What is there in this? Clarification and site visit. The bidder shall contact head of the project. ఇది ఇంకా తీవ్రమైన కండిషన్స్ పెట్టు. The bidder shall contact head of the project division of the NLCIL with prior appointment for arranging site visit. A request for site visit shall be made at least 15 days prior to the scheduled tender opening date, and no site visit shall be permitted after the tender opening date. Fine, sir. ఇదేంటది? నవరత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మినిస్ట్రీ ఆఫ్ కోల్. ఐఎమ్ నాట్ హోల్డింగ్ దిస్ పోర్ట్ఫోలియో. ఉత్తరాఖండ్ సైనిక్ స్కూల్. ఐఎమ్ కమింగ్ టు సైనిక్ స్కూల్ డిఫెన్స్ మినిస్ట్రీ. సైనిక్ స్కూల్ Uttarakhand site visit, even for the Science School Defense Department, Ministry of Defense. The site visit certificate signed by the administrative officer of the Science School, Gorkal, must be included with the technical bid. Failure to include this certificate will result in rejection of the technical bid. Defense Ministry. I am coming to another important Ministry of Finance, Government of India. I think ఇదేంటి జమ్ గవర్నమెంట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్. జమ్ మార్కెట్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఉంది కదా, దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ది ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మధ్యప్రదేశ్. Site visit. Bidders are advised to visit the site before quoting in order to completely understand the scope requirement of site conduct before quoting. And bidders have to mandatory upload the site visit certificate issued by BNP at the time of bid submission. Clear, sir? This is Department of Economic Affairs. Mahatma Phule Energy and Infrastructure Technology Limited, Government of Maharashtra undertaking, the Mahatma Phule Renewable Energy Infrastructure Technology, Maharashtra Government. In this mandatory site visit, all bidders must visit the site before submitting their quotation. A site visit certificate is prescribed format duly signed by the concerned site in charge or authority must be submitted along with the technical bid. This is Maharashtra government. Science School MOD Government of India. This is again Defense Ministry. Site, name of the site inspector, date, school representative. All సంతకం కూడా కావాలని అడిగింది. Authority to carry out site survey. Authority hereby accorded so. Science school, ఇది కూడా దానికి సంబంధం. Then ఇంకోటి ఇంపార్టెంట్, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, గాంధీధామ్, కచ్, గుజరాత్. ఇది పోర్ట్ ఏమొచ్చాడండి? ఎవిడెన్స్ టువర్డ్స్ ది సైట్ విజిట్. సైట్ విజిట్ ఎవిడెన్స్ కూడా ఉండాలని పెట్టింది. దాంట్లో నేమ్, డిజిగ్నేషన్, సిగ్నేచర్ ఆఫ్ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, రిప్రజెంటేటివ్ హూ అసిస్టెడ్ బిడ్డర్ డ్యూరింగ్ సైట్ విజిట్, నేమ్ అండ్ సిగ్నేచర్, సీల్ ఆఫ్ ద బిడ్డర్. బిడ్డర్ సంతకం ఉండాలి, అక్కడ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ అతను డిజిగ్నేషను, పేరు, ఆయన సంతకం కూడా ఉండాలి ఆయన విజిట్ చేసినట్టు. దిస్ ఇస్ ది కండిషన్. ఈ పోర్ట్ నాట్ ఇన్ తెలంగాణ. కమింగ్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్, హెచ్పిసిఎల్.
HPCL is also Government of India. Site inspection report. Contractor, vendor must visit the site. Site visit is mandatory as the vendor has to see the specimens kept at the office for the quality, design and branding purpose. The site inspection report duly signed by vendor and HPCL officer must be submitted by contractor. HPSL ఆఫీసర్ కూడా సంతకం సైట్ విజిట్ చేసినట్టు ఆయన సంతకం పెట్టిస్తేనే. దిస్ ఈజ్ మహారాష్ట్రలో మహారత్న కంపెనీ, సారీ, హెచ్పిసిఎల్ ఈజ్ మహారత్న కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి, దిస్ ఈజ్ జమ్మూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. Site visit certificate duly verified by IIT Jammu Annexure 11.